హలో అండి అందరికీ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలోపేతం చేయడం కోసం ఆయన జిల్లా స్థాయి నాయకులతో మండల స్థాయి నాయకులతో అలాగే కార్యకర్తలతో తాడేపల్లిగూడెంలో సమావేశాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం పథకాలు సరిగ్గా అమలు చేయట్లేదు, అలాగే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అలాగే వైసీపీ భవిష్యత్తులో గెలుస్తుందన్న నమ్మకం కల్పించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నాయకుడికి, వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి దిశానిర్దేశం అయితే చేస్తూ ఉన్నారనమాట. ఈ సందర్భంలో భాగంగా వైసీపీలో కీలకమైన వ్యవస్థ వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి ఉన్నాడు కదా, ఆయనతో ఇవాళ అంటే ఆయనతోనే కాదు, ఎవరైతే వైసీపీలో కీలకమైన యూత్ వింగ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇవాళ ఆయన తాడేపల్లిగూడెంలో సమావేశాలు అయితే నిర్వహించడం జరిగింది. చూశారు కదా, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యూత్ వింగ్ సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్తలు అనమాట. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళతో సమావేశం నిర్వహించి ముందుకు ఎలా వెళ్ళాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎలా వెళ్ళాలి, ఏదైతే మనకి మీడియా సపోర్ట్ తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ చేతిలో ఫోన్ని గన్లాగా ఉపయోగించుకొని మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఇందులో భాగంగా మీరు గనక సరిగ్గా పార్టీ కోసం పంపిస్తే మిమ్మల్ని ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా తీర్చిదిద్దా, అంటే వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు, మీరు సరిగ్గా పనిచేస్తే మిమ్మల్ని ఎమ్మెల్యే స్థాయికి దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పేసి ఆయన ఒక రకమైన ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పార్టీ కార్యకర్తలకు ఒక ఆనందం కలిగించే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. ఆ విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో అంత మెజార్టీతో దాదాపు ఒక్కడే 151 సీట్లు గెలవడానికి ప్రధాన పాత్ర పోషించిన విషయం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర. ఆ ప్రజా సంకల్ప యాత్ర ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారన్న మనకి క్లియర్గా ఇండికేషన్ ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో మళ్ళీ వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. కరెక్ట్గా ఎన్నికలకి సంవత్సరంన్నర ముందు, ఎందుకంటే ఇడుపులపాయటు ఇచ్చాపురం వెళ్ళాలంటే దాదాపు సంవత్సరంన్నర పట్టింది. ఎందుకంటే గతంలో మనం పాదయాత్ర దాదాపు సంవత్సరంన్నర పట్టింది కదా, సేమ్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల కన్నా ముందు ఖచ్చితంగా ఆయన పాదయాత్ర చేస్తాడు అని చెప్పేసి క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 2029 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఒక 1.5 ఇయర్ కన్నా ముందు పాదయాత్ర స్టార్ట్ అయింది. పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఎన్నికలకి ఒక 2 నెలల ముందు ఎండ్ అవుతుంది అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే వైసీపీ కార్యకర్తలు ఒక మంచి ఆనందం అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటే ఎప్పుడు మీడియా ఆయన్నే ఫోకస్ చేస్తుంది కాబట్టి ప్రజలు ఎప్పుడు ఆయన తిరుగుతుందన్నీ మీడియాలో కవర్ అవుతుంది కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఎంత మంచి చేసినా కానీ ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఫోకస్ వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఈ పాదయాత్ర గెలవడానికి ఒక మంచి అవకాశం అవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే భావిస్తూ ఉన్నారనమాట. అంటే వైసీపీ పార్టీకి ఒక మంచి హెల్ప్ అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మేడం.